అర్హులు కొంచెం కష్టపడితే చాలు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులుగా స్థిరపడే అవకాశం వచ్చింది. డిఎస్సికి లక్షల్లో పోటీ ఉంటే ఆదర్శ పాఠశాలల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పౌరశాస్త్రం వంటి సబ్జెక్టులో ప్రతి 4 ఉద్యోగాలకు 5గురే పోటీ. ఇదే పరిస్థితి మరికొన్ని సబ్జెక్టులకు ఉంది. ఈ క్రమంలో ప్రకటించిన 7100 ఆదర్శ పాఠశాలల ఉద్యోగాల భర్తీకి మే 10 నుంచి 3 రోజులు పరీక్ష జరగనుంది. వచ్చే డిఎస్సిలో 20,000 పోస్టులకు 4 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. డిఎస్సికి అన్ని సబ్జెక్టుల్లోనూ ఒక్కో పోస్టుకు గరిష్టంగా 50 మంది బరిలో ఉంటారని అధికారుల అంచనా. ఆదర్శ పాఠశాలల పోస్టుల భర్తీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధం. 1-2 జోన్లోని నిరుద్యోగులకు ఈ పరిస్థితి మరింత కలిసి వచ్చేలా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించిన వారి నుంచే దరఖాస్తులు స్వీకరించినందువల్ల అభ్యర్థుల నుంచి పోటీ తగ్గింది. మొత్తం 7,100 పోస్టులకు 1,04,359 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు చివర్లో అవకాశం కల్పించడంతో స్వల్ప సమయంలో 2,500 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యాజ్యం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. పరీక్ష సమయానికి తమకు అవకాశం దక్కకపోతుందా అని తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం భారీగా కనిపిస్తోంది. ప్రతిపాదించిన 355 పాఠశాలలను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని భావిస్తున్నా ఇందులో 135 మాత్రమే పనిచేయబోతున్నాయి. తద్వారా ముందు ప్రకటించిన 7,100 ఉద్యోగాలకు గాను 3,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంది.